ఏదో మరాఠీ పదం అనుకుంటున్నారు, కానీ ఇంకొక పదం ఉంది. ఏమిటంటే మౌర్య గోస్వామి అనేవారు కర్ణాటకలో 14th సెంచరీ అంటే 14వ శతాబ్దంలో పుట్టాడు. ఆయనకి వినాయకుడు అంటే పిచ్చి భక్తి. ఒకరోజు తను మహా తపస్సు చేస్తుంటే వినాయకుడు ఆనందించి తన కళలో కనపడి నీకు ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకోమంటాడు. అప్పుడు మౌర్య గోస్వామి వాళ్ళు చెప్తాడు, ఓ దేవా, ప్రజలందరూ మీ నామస్మరణ చేసేటప్పుడు నా పేరు కూడా పలికేలాగా చూడండి అని అంటాడు. అందుకే మౌర్య అని గణపతి యొక్క మౌర్య, మంగళమూర్తి మౌర్య అని అంటాం. ఇంకొకసారి నాతో చెప్పండి, గణపతి